అక్షయపత్ర అంటే మనకు బాగా గుర్తు చేస్తే ఇందులో పెట్టిన ఏది 100 రెట్లు పెరిగి ఖాళీ కానిది. మహాభారతంలో ఈ అక్షయపత్రాన్ని వాడిన పాండవులు 12 సంవత్సరాల వనవాసంలో ఎన్నో వేల మంది ప్రజలకు భోజనం ఇచ్చారని చెప్పారు. అందరికీ సరిపడా ఆహారం ఇవ్వగలిగే ఈ అక్షయపత్రం పాండవులకు ఎలా లభించింది? శకుని పచకలతో పాండవులు పరాజితులై దుర్యోధనుడు వారికి 12 సంవత్సరాల వనవాసం మరియు 1 సంవత్సరం అజ్ఞాతవాసం విధించాడు. పాండవులు, ద్రౌపది, సుభద్ర, అభిమన్యు, ఉపపాండవులు మరియు వారు వెంట ఉన్న సైన్యం 10,000 రథాలతో వనవాసానికి బయలుదేరారు. పాండవులు వనవాసంలో ఉన్నప్పుడు అనేక వేల మంది వారితో జైలు వెళ్లారు. దానితో ధర్మరాజు ఆలోచన చేస్తూ వారికి ఎలా ఆహారం ఇవ్వాలో చూసుకుంటాడు. ఈ సమయంలో శౌనక మహర్షి ధర్మరాజుకు సూర్యదేవుని పూజ చేయమని చెప్పాడు.